దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని గౌరవించుకునే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర స్థాయి కార్యక్రమం హైదరాబాద్లో జరుగుతుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సుమారు 50 విగ్రహాలు పైగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఆ విగ్రహాల దగ్గర కూడా ఈరోజు తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ సామాజిక న్యాయం జాతీయ ఎజెండాగా మారింది. ఇవాళ బీసీల రిజర్వేషన్ల గురించి కానీ ఇవాళ సామాజిక న్యాయం అనేటువంటి అంశము జాతీయ ఉద్యమ కాలం నుంచి కూడా మాట్లాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా స్వాతంత్ర అనంతరం కూడా మంత్రివర్గంలో ఉండి కూడా మొట్టమొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ సాధించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనకు కులగణన జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో, ఈ చారిత్రక సందర్భంలో సామాజిక న్యాయానికి అతిపెద్ద మహనీయుడుగా చెప్పబడుతున్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో కూడా 1969లోనే మంత్రి పదవికి రాజీనామా చేసి ఆనాడు ఏవైతే కాల్పులు జరుగుతున్నాయో విద్యార్థుల మీద, ఉద్యమకారుల మీద, వాటికి చెల్లించి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణకే నా జీవితం అంకితమని ప్రకటించినటువంటి మహోన్నత వ్యక్తి. మలిదశ ఉద్యమంలోనూ తన చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. అటువంటి మహోన్నత వ్యక్తి తెలంగాణకు జాతిపితగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో మనకు జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ అని ప్రకటించారు. కాబట్టి దీన్ని విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాలలో దీన్ని తీసుకుపోవడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ఇది అందరం కూడా కొండా లక్ష్మణ్ బాపూజీని మరోసారి జాతిపితగా గౌరవించుకునే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.